జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ సందర్భంగా కూడా మన దేశంలో నీళ్లు లేని ఊర్లు, మన దేశంలో రోడ్లు లేని ఊర్లు, కరెంటు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు, చదువుకుందామన్నా తపన ఉన్న అవకాశాలు లేని పిల్లలు, ఇట్లా చూస్తూ చెప్తూ పోతే ఎన్నో వేల సమస్యలు ఇంకా కూడా భారతదేశంలో ఉన్నాయి. ఒక మాట మనం తిరిగి ఆలోచించుకుంటే ఎందుకు మరి ఇట్లా ఉంది అని ఆలోచిస్తే ఒకసారి మననం చేసుకుంటే, ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ ఆశించింది కేవలం స్వాతంత్రం మాత్రమే కాదు. స్వాతంత్రానంతరం దేశం బాగుపడాలి, దేశ ప్రజలు ముందుకు పోవాలి, అందరూ బాగుండాలి, మన పిల్లలు భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకున్న వాళ్ళే అందరూ కూడా. కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తే మననం చేసుకుంటే తప్పకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న విషయం మనందరికి కూడా గుర్తుంటుంది. ప్రతి మనిషికి సరే రకరకాల ఐడెంటిటీస్ ఉంటాయి, రకరకాల అస్తిత్వాలు ఉంటాయి. మీరు ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నా ఏమున్నా ముందుగా అందరం భారతీయులు. ఆ తర్వాత తెలుగు కావచ్చు, హిందూ అనే మతపరంగా చూస్తే హిందువులు కావచ్చు, ఆ తర్వాత రాష్ట్రపరంగా భాషపరంగా చూస్తే ఒక ఐడెంటిటీ కావచ్చు, కులపరంగా ఇంకోటి కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. కానీ భారతీయత మనందరినీ కలిపి నడుపుతున్నది. భారతీయత, భారతీయుడు అనే ఒక భావం మనందరినీ కూడా ఈ దేశం పట్ల ఉన్న ప్రేమతో ఇవాళ కలిపి నడుపుతూ ఉంది. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తూ ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయనని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే, ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఎవరైనా సరే ఆ రోజు వారు ఆశించింది ఏంది? అందరూ బేసిక్స్, నీళ్లు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కేసీఆర్ గారు ఎప్పుడు మనం భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మనం జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం చేయాలి అని చెబుతూ ఒక మాట చెప్పినారు. మీ అందరూ గుర్తుండాలి. భారతదేశంలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. అన్ని నదులు చూస్తే దాదాపు 70,000 టీఎంసీల నీళ్లు భారతదేశంలో ఉన్నాయి. ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరా భారతదేశంలో సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా కేవలం 40,000 టీఎంసీలు చాలు. అంటే ఇంకొక 30,000 టీఎంసీల నీళ్లు మనకు అదనంగా ఉంటాయి. కానీ 80 ఏళ్ళైనా నీటిని వాడుకునే తెలివి, నీటిని వినియోగించుకునే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక అవగాహన పాలకులకు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. మరి కరెంటు లేదా దేశంలో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, దాదాపు 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేశంలో ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేంత కరెంటు మన దేశంలో ఉన్నది. కానీ గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఇంకోటి లేదని, పాలకుడికి మనసు లేదని ఇప్పటికి కూడా కరెంటు కోతలతో మహానగరాలు, హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. సరే, రోడ్లు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు, ఇవి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సమస్యలు కోకొల్లలు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే చైనా ఉంది పక్కకే దేశం. కొంతమంది అంటుంటారు భారతదేశానికి పాపులేషనే చాలా పెద్ద దేశం కదా, ఇంత జనాభా కదా, చేసుడు కష్టం కదా అని కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ పక్కనే చైనా ఉంది కదా, మనకు హిమాలయాలకు పైన చైనా ఉంది. మరి చైనా కూడా మనలాగానే పెద్ద దేశం, మనకంటే పెద్ద దేశం నిన్న మొన్నటి దాకా జనాభా పరంగా. అట్లాంటి చైనా సరిగ్గా 45 ఏళ్ళ కిందట 1982-83 ఆ ప్రాంతంలో మనకంటే చిన్నది, ఏది సంపద పరంగా, ఎకానమీ పరంగా మనకంటే చిన్నది, మనకంటే పేదది. ఇట్ వాస్ పూరర్ దాన్ ఇండియా 1980స్లో, మిడ్ 1980స్లో. కానీ 40 ఏళ్లలో ఎక్కడున్న చైనా ఎక్కడికి పోయింది అంటే ఇవాళ మనం ఎక్కడ మిగిలిపోయినామో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మనకంటే పేద దేశం, మనకంటే మరి వనరులు తక్కువ ఉన్న దేశం, కానీ ఒక పట్టుదలతో 40 ఏళ్లలో ఇవాళ చైనా అమెరికాతో పోటీ పడుతున్నది. 40 ఏళ్లలో చైనా ఇవాళ పట్టుదలతో, కసితో పనిచేసి ప్రపంచంతో పోటీ పడుతున్నది.
చైనా యొక్క ఎకానమీ ఐడియా కోసం చెప్తా ఉన్నా మీకు. ఆ రోజు 1980స్లో ఇండియా చైనా, ఇన్ఫ్యాక్ట్ ఇండియా వాజ్ ఎ బిగ్గర్ ఎకానమీ. కానీ ఈరోజు చైనా 20 ట్రిలియన్ల పైన ఉన్నది, మనమేమో ఇంకా 3.4 ట్రిలియన్ల కాడనే ఆగిపోయినాం. అంటే మనకంటే 6 రెట్లు పైన ఇవాళ చైనా ఉంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అంటే సింపుల్, అందులో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, భయపడాల్సింది బాధపడాల్సింది ఏం లేదు. అన్నీ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, దేశంలో అన్నీ ఉన్నాయి. కానీ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటారు కదా, అట్లా పరిపాలించే వాళ్ళకి ఒక సోయి కానీ, అవగాహన కానీ, ఒక ప్రణాళిక కానీ, దేశం గురించి పట్టింపు కానీ ఇవి లేవు. ఎందుకు? మనను ఒక మత్తులో పెడుతున్నారు. మనం పాకిస్తాన్ కంటే గొప్పగా ఉన్నాం, మనం బంగ్లాదేశ్ కంటే గొప్పగా ఉన్నాం, మనం శ్రీలంక కంటే గొప్పగా ఉన్నాం. యాక్చువల్లీ శ్రీలంక కంటే గొప్పగా లేము. అంటే మనం ఎవరితో పోల్చుకుంటున్నాము? అత్యంత బలహీనులు, ప్రజాస్వామ్యం లేని దేశాలు, నియంతల పాలనలో బతికిన దేశాలు, వాటితో పోల్చుకొని సంబరపడి మతం మత్తులో ఇంకో దానిలో పడి మనమేమో వెనుకకు పోయినాము. ఇవాళ చైనా లాంటి దేశాలు ప్రపంచంతో పోటీ పడుతూ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. ఇవాళ నేను మాట్లాడుతుంది ఒక సగటు భారతీయుడిగా, ఒక పార్టీ ప్రతినిధిగాను, ఇంకోటో కాదు. నాకు కూడా 50 ఏళ్ళు, నా పిల్లలు ఇప్పుడు కాలేజీకి పోతూ ఉన్నారు. ఈ పిల్లలు రేపు ఈ దేశంలో ఉండాలి, ఇంకో దేశానికి పోకూడదు. రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి నేను అమెరికా పోవాలి. ఎందుకు పోవాలా మన పిల్లలు అమెరికాకు, ఇంకొకటికి ఎందుకు చదువుకోనికి? నేను అడిగిన నా బిడ్డని, ఇక్కడనే చదువుకో, ఎందుకు పోవాలని. ఇక్కడ అంత గొప్ప కాలేజీలు ఏడున్నాయి అంటది. నేను ఏం చెప్పాలి? అక్కడ ఉన్నంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఉన్నాయా? ఏం చెప్పాలి? లేవు. వాస్తవాలు మాట్లాడుకుంటే. అంటే ఎవరైతే ఇవాళ భారతదేశంలో మేధస్సు ఉండి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటున్నారో, కొంత వనరులు ఉంటే పోతున్నారు, దేశ విదేశాలకు పోతానే ఉన్నారు. ఆగుతున్నదా? 80 ఏళ్ళు అయింది. ఐఐటీలు పెట్టినా, ఐఐఎంలు పెట్టినా, ఎన్ని పెట్టినా ఇంకా పిల్లలు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలకు పోతూ ఉన్నారు. బాధల్లో ఏంటంటే ఒక సగటు భారతీయుడిగా ఇవాళ మనం నిజంగా కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఇన్ని ఉన్నాయి ఈ దేశంలో, ఏం లోపించింది? నాయకత్వం లోపించింది. మతం పేరు మీద, కులం పేరు మీద పనికిమాలిన రాజకీయాలు, ఒక్కటంటే ఒకటి పనికొచ్చే రాజకీయం కాదు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన రాజకీయాలు. ఎవరే బట్టలు వేసుకోవాలి, ఎవరేమి తినాలి, ఏ దేవునికి మొక్కాలి, ఏ దేవుడు చెప్పిండు కొట్లాడుకోమని ఆయన పేరు మీద? మా దేవుడు గొప్పనా, మీ దేవుడు గొప్పనా? ఇంకా 80 ఏళ్ళ తర్వాత కూడానా? నీళ్లు లేవురా నాయన, ఇల్లు లేవురా నాయన అని పేదవాళ్ళు ఏడుస్తుంటే, కరెంటు లేదురా అయ్యా అని చెప్పి మొత్తుకుంటుంటే గవే వద్దు. కులం పేరు మీద, మతం పేరు మీద పంచాయతీ పెట్టుకోవాలి, కొట్టుకోవాలి, తెల్లారులేస్తే గుద్దుకోవాలి, అందులోకి చలిమంటలు కొంతమంది కాసుకోవాలి, కేంద్రంలో కూర్చోవాలి, రాష్ట్రంలో కూర్చోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న పార్టీకి ఏ పాత్ర లేదు భారతదేశ స్వాతంత్రంలో. ఇవాళ వాళ్ళు కేంద్రంలో మనకు దేశభక్తి పాఠాలు చెప్తారు. ఇక రాష్ట్రంలో అయితే మీకు తెలుసు నాకంటే బాగా, తెలంగాణ ఉద్యమంలో మనకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక విధవ ఇవాళ వాడు ముఖ్యమంత్రి. బాధ అనిపిస్తుంది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ టుడే. ఏం ప్రేమ ఉంటుంది ఆయనకి తెలంగాణ మీద? ఉంటుందా? జై తెలంగాణ అనడానికి ఆయనకి చేయి వస్తలేదు, నోరు వస్తలేదు. ఆయనకి ప్రేమ ఉంటుందా తెలంగాణ మీద? గట్లాంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వాధినేతలు అవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ఉండే ఒక భావదారిద్ర్యం ఒకవైపు, ప్రజల్లో ఉండే ఎకనామిక్ బ్యాంక్రప్సీ ఇంకోవైపు. ఈజీగా ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో ఇవాళ బాధపడుతూ ఉన్నారు అందరూ. అయ్యో కేసీఆర్ గారు లేకపోయి ఎక్కడ పోయినా మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంట్ ఉంటుండే, కేసీఆర్ ఉంటే నీళ్లు మంచిగా అందుతుండే, కేసీఆర్ ఉంటే రైతు బంధు పడుతుండే. కరెక్టే. కానీ మరి ఓటేసే ముందు ఆలోచించాలి కదా. ప్రజాస్వామ్యంలో అది మర్చిపోతే ఎట్లా? మంచి వాళ్ళని వదులుకొని, దేశమంతా వదిలించుకున్న దరిద్రాన్ని నెత్తిన పెట్టుకొని సమస్యలన్నీ మరి అట్లాగే ఉన్నాయి లేదా ఇంకా పెరుగుతున్నాయి అంటే బాధ అనిపిస్తున్నది. ఇప్పుడు నిన్న మా ఆడబిడ్డలందరూ పోయి అంబేద్కర్ దగ్గర ధర్నా చేసిండ్రు. ఎందుకు? తులం బంగారం ఇస్తా అన్నవాడు నన్ను గెలిపించండి, కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద పేద ఆడబిడ్డలకు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మీదికెళ్ళి 1,00,000 మాత్రమే కాదు, మీదికెళ్ళి తులం బంగారం అని చెప్పినోడు ఇలా ఉన్నదే కూడా కొట్టిండు. హైకోర్టులో కౌంటర్ వేయడానికి టైం లేదట ముఖ్యమంత్రి గారికి. ప్రభుత్వానికి పేదింటి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు కేసీఆర్ గారు ఎన్ని చేసిండండి? 15 లక్షల పెళ్ళిళ్ళు చేసిండు కేసీఆర్ గారు. 14 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఎందుకోసం ఇచ్చిండు? పేదింటి ఆడబిడ్డలకు బాల్య వివాహాలు కావద్దు, 18 ఏళ్ళు నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి గౌరవంగా అత్తగారింటికి పోవాలి, అక్కడ పోయి మళ్ళీ అవస్థలు పడకూడదు అని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం తెచ్చి 15 లక్షలు. మనం ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పలేదు మాట, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు కళ్యాణ లక్ష్మి గురించి ఒక్క మాట కూడా. కానీ
కేసీఆర్ గారు ఒక తాండాలో, అదేం తాండా అక్క పేరు, నీలబండ తాండా పోయినప్పుడు అక్కడ పల్లె నిద్ర చేసిండు. అంటే ఒక నాయకుడికి ఎంత ఆలోచన ఉంటే ఎట్లాంటివి వస్తాయంటే పథకాలు ఆయన మనసులోంచి ఎట్లా వస్తాయంటే ఇట్లా వస్తాయి. ఒక గిరిజన కుటుంబం ఆ రోజు ఆ తాండాలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చి ఓ తండ్రి వలవల ఏడుస్తూ, అన్న నా ఇల్లు కాలిపోయింది, అలా నేను నా బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న 60,000 రూపాయలు కాలిపోయినాయి, ఏం చేయాలి ఇప్పుడు, ఎట్లా బతకాలి అని చెప్పి ఏడిస్తే కేసీఆర్ గారు ఓదార్చి ఆపి, లేదు తమ్ముడు భయపడకు నేనున్నా అని చెప్పి ఆ పాప పెళ్లి చేసిండు. అది వేరే సంగతి. కానీ ఆయన మనసులో అది నిలిచిపోయి ఇట్లా పేదింటి పిల్లలు పెళ్ళిళ్ళ కోసం ఎంతమంది కష్టపడుతుండొచ్చు, ఎంతమంది అవస్థపడుతుండొచ్చు అని ఆలోచించి ఎలక్షన్లో పెట్టలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఓట్ల కోసం కార్డులు వంచలే, ఓట్ల కోసం చిల్లర డైలాగులు చెప్పకపోయినా ప్రభుత్వంలో ఉన్న నాయకుడికి మనస్సుంటే పథకాలు పుట్టుకొస్తాయి. అట్లనే పుట్టుకొచ్చింది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఓ రోజు కేసీఆర్ గారు తన పొలం కాడికి పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊరిలో, లక్ష్మాపురం అనే ఊరిలో రైతులందరూ కలిసి కారు ఆపితే ఆగిండు. ఏందమ్మా అంటే ఏదో దరఖాస్తు ఏదో పట్టుకొని ఇస్తున్నారు. చదవరాదు దరఖాస్తు అని అడిగిండు కేసీఆర్ గారు. చదువుతుంటే వాళ్ళకి చదువు వస్తలేదు, ఎందుకంటే కళ్ళు కనబడతలేవు. ఒక అండ్లకేలు పుట్టింది కంటి వెలుగు. 4 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయించిండు కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ ఊర్లోకి పెద్ద మనుషులు ఇట్లా అవస్థపడుతున్నారంటే ఎంతమంది ఎట్లా అవస్థపడుతున్నారో ఆలోచించి ఊరూరికి క్యాంపులు పెట్టి 4 కోట్ల మందికి స్క్రీనింగ్. ఇదేం చెప్పలేదు కదా మనం కంటి వెలుగు కూడా. అంటే నాయకుడికి మనసు ఉంటే పథకాలు వస్తాయి, అట్లాగే నాయకుడికి మనసు ఉంటే కరెంటు వస్తుంది. 65 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు పరిపాలించిన వాళ్ళు కరెంటు ఇవ్వలేదు తెలంగాణలో. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 6 నెలలకు ఏం మ్యాజిక్ జరిగింది మరి? 24 గంటల కరెంటు వచ్చిందా లేదా? జనరేటర్లు మాయమైనాయి, ఇన్వర్టర్లు మాయమైనాయి, వచ్చింది తెలంగాణలో. ఒక అద్భుతం జరిగింది. నీళ్ళు వచ్చినాయా లేదా ఇంటింటికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత? ప్రతి ఎకరా బీడు భూమికి కూడా నీళ్లు తెచ్చినాడు కేసీఆర్. అంటే ఒక నాయకుడికి మనస్సు ఉంటే, నాయకుడికి కమిట్మెంట్ ఉంటే అద్భుతాలు చేయొచ్చు. మరి 10 ఏళ్లలోనే కేసీఆర్ గారు ఇన్ని అద్భుతాలు చేస్తే, ఒక పార్టీ ఏమో 60 ఏళ్ళు పరిపాలించింది దేశాన్ని, ఏం ఉద్ధరించినారయ్యా అంటే మా తాతలు నేతులు తాగారు, మా మూతులో వాసన చూడండి, గంతే, ఏమీ లేదు చేసింది. ఇంకా ఊర్లలో రోడ్లు లేవు, ఇంకా దేశంలో కరెంటు లేదు, ఇంకా నీళ్లు లేవు, కన్నీళ్ళు లేదు తప్ప ఏమీ లేదు. ఏందయ్యా అంటే మేమేదో చేసినాం, ఇంకా పాతకాలం కథలు చెప్పుకుని బతకడమే. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎక్కడో మిస్ అయ్యాం మనం, ఎక్కడో శృతి తప్పింది, లయ తప్పింది, దేశం పోవాల్సిన పద్ధతిలో ముందుకు పోలేదు. అందుకే మనందరం కూడా కేసీఆర్ గారు 10 ఏళ్లలోనే ఒక చిన్న రాష్ట్రంలో, భారతదేశంలో ఇన్ని అద్భుతాలు చేయగలిగితే ఇట్లాంటి పని మనం ఎందుకు చేయకూడదు, ఇంకా ఎందుకు విస్తరించకూడదన్న ఆలోచనతో మనం భారత రాష్ట్ర సమితిని పెట్టుకొని ముందుకు పోయే ప్రయత్నం చేసినాం. సరే కాలం కలిసి రాలేదు, ఎన్నికల్లో ఓడిపోయినాం, ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు కాక, కానీ దేశం పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, జాతి నిర్మాణంలో భాగం పంచుకోవాలనుకునే వాళ్ళు, జాతీయ భావనతో పనిచేసేవాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి? ఆలోచించాల్సింది ఖచ్చితంగా నా దేశం ఎట్లా బాగుండాలి, అందులో నా రాష్ట్రం ఎట్లా పాత్ర పోషించాలి, ఎట్లా పని చేయాలి, ఎట్లా పని జరగాలి ఆలోచించాలి. ఎంత భావదారిద్ర్యం అంటే ఇవాళ రాజకీయాల్లో కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు డబల్ ఇంజన్ అట. ఏం డబల్ ఇంజన్? దేనికి డబల్ ఇంజన్? డబల్ ఇంజన్ ఉంటేనే అభివృద్ధి. ఎక్కడ డబల్ ఇంజన్ అభివృద్ధి? తెలంగాణ కంటే ఒక తెలంగాణలోని సింగిల్ ఇంజనే మీ డబుల్ ఇంజన్ కంటే ఎక్కువ మూత మోగించలేదా? అద్భుతాలు చేయలేదా? ఒక్క రాష్ట్రం చూపెడతావా నీ డబుల్ ఇంజన్ రాష్ట్రం మాకంటే మెరుగ్గా పనిచేసింది? చూపెట్టు. అయినా ఉండాల్సింది కేంద్రంలో ఉండే పాలకులకు డబుల్ ఇంజన్ కాదు కదా విధానం. 28 ఇంజన్లు ఉన్నాయి దేశంలో, 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 ఇంజన్లు ఎక్కడికక్కడ గట్టిగా ఛార్జ్ అయ్యి గట్టిగా ఉరికితే, ఒక ఇంజన్ ఇంకో ఇంజన్తో పోటీ పడి ఉరికితే అప్పుడు దేశం ఉరుకుతుంది. కానీ డబుల్ ఇంజన్, ఇక్కడ కేసీఆర్ ఉంటే మేము సపోర్ట్ చేయం, మా ఖిలాఫ్ ఉంటే మేము కేసులు పెడతాం, మా ఖిలాఫ్ ఉంటే జైళ్ళలో పెడతాం, మా ఖిలాఫ్ ఉంటే సతాయిస్తాం, దేశం ఎక్కడైనా పోని, రాష్ట్రం గంగలో పోని, మీరు అడిగింది ఇయ్యం. నేను అడుగుతున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, హైదరాబాద్ మెట్రో మీరు పర్మిషన్ ఇయ్యరు. మేము ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో పోయి అడిగినాం, అయ్యా మా లక్డికాపూర్ నుంచి బిహెచ్ఎల్ దాకా పిచ్చి ట్రాఫిక్ ఉన్నది, మెట్రో పర్మిషన్ ఇవ్వయా స్వామి అంటే, ఇక్కడ మీకు ట్రాఫిక్ లేదు అని చెప్పి పక్కకు పెట్టిండు. ఎక్కటోళ్ళు లేరు, ఎక్కువ గిరాకీ లేదు మీకు అని చెప్పి ఇయ్యలే పర్మిషన్. కానీ ఎక్కడనో ఎలక్షన్లు ఎక్కడుంటే అక్కడ ఇస్తారు. ఉత్తరప్రదేశ్లో ఇక్కడ చిన్న చిన్న నగరాలు, మీరట్, ఇంకేదో బుడ్డ నగరాలు ఉంటాయి, వాటికి మాత్రం మెట్రోలు కడతా ఉన్నారు. అంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని. అందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. ఏది సబ్కా సాత్ సబ్కా వికాస్? ఏది నీ పరిపాలన లేని, నీతో అలైన్ కానీ రాష్ట్రాలను వెన్నుపోటు పడవడమే సబ్కా సాత్ సబ్కా వికాసా?
ఇదేనా రాజకీయం ఈ దేశంలో ఉండాల్సింది 80 ఏళ్ల తర్వాత? జాతీయ భావన, జాతిని మేమే పొడుస్తున్నాం, ఏదో చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సిన పని ఇది. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక సగటు భారతీయుడిగా శ్రీలంకకు పోయినా, మలేషియాకు పోయినా, మనకంటే బుడ్డ దేశాలు, చిన్న చిన్న దేశాలు, మన తర్వాత ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన దేశాలు ఎక్కడో వెళ్ళిపోయినాయి ముంగటికి. మనం మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడనే అన్నట్టు కులము మతము గిదే లొల్లి గిదే బొబ్బ. తెల్లారు లేస్తే ఏం చేయాలి, ఏ దేవునికి మొక్కాలి, ఎవరితో ఎవడు కొట్లాడాలి, ఎవరితో ఇట్లా పంచాయతీ పెట్టుకోవాలి, గిదే పని, ఇంకోటి లేదు, వేరే ఏం లేదు. ఇంకా రాజకీయం ఎలక్షన్లు రాగానే ఏదో ఒకటి చేసి మళ్ళా కోపం తెప్పియాలి, ప్రజల్లో ఒక రకమైన పోలరైజేషన్ తేవాలి, అవసరమైతే అక్షంతలు వంచాలి, లేకపోతే ఇంకోటి చేయాలి, మొత్తానికి ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ 5 ఏళ్ళు టైంపాస్ చేయాలి. ఏం సాధించినాం? లేకపోతే బాధతో చెప్తా ఉన్నా, ఎలక్షన్లు గెలుస్తాం ఓడుతాం, కానీ దేశం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం, మన పిల్లల భవిష్యత్తు ఉండాలి అంటే నాయకత్వాన్ని సరిగ్గా ప్రజలు ఎన్నుకోవాలి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, మళ్ళీ తెలంగాణ పట్టాలు ఎక్కుతుంది, టైం పడుతుంది, ఇంకో 2 ఏళ్ళు డెఫినెట్గా ఉన్నది ఇంకా టైం. నాకు నిన్న ఆయన మాటలు వింటుంటే నవ్వొచ్చింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు నిన్న, చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. నేను 18 గంటలు పని చేస్తున్నా కాబట్టి నన్నే గెలిపియండి అంటున్నాను. మళ్ళా 18 గంటలు పని చేస్తున్నట్టు. అవును, చేస్తున్నావు, నిజమే. ఏం చేస్తున్నావు 18 గంటలు? కొండలు ఎట్లా కొల్లగొట్టాలి, మన తిరుపతి రెడ్డి గారికి కొత్తగా గిరిజనుల భూములు గుంజుకొని లగచర్ల గుంజుకున్నట్టు ఎట్లా ఇవ్వాలి, అల్లుడికి ఆస్తులు ఎట్లా ఇవ్వాలి, అట్లాగే ఇంకొక ఆయన తమ్ముని పేరింది ఆ జగదీశ్వర్ రెడ్డి. అంటే మొత్తాన్ని నీ కుటుంబాన్ని అదాని కుటుంబం కంటే పెద్దది ఎట్లా చేయాలి, గదే ఎజెండాలో పని చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? లేకపోతే ఉన్న స్కీములు ఊడగొట్టి కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు. ఆయన మరిగా మనం కూడా ఆలోచించాలి, ఏం చేయాలి పార్టీగా. ఉన్న కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు, రైతు బీమా ఊడగొట్టిండు, కేసీఆర్ కిట్లు ఊడగొట్టిండు. ఒకటి కాదు కదా, కొత్త ఏదో తెస్తాడనుకుంటే ఉన్న పథకాలు ఊడగొట్టిండు. ఇంత ఘోరమా? అందుకే ఆలోచించవలసింది, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, తొందరపాటుతనంతో ఆగమాగమయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఎలక్షన్ రాగానే ఏదో చిన్న కోపాల తాపాలతోని ఆగమాగమైతే 5 ఏళ్ళు. పెద్ద ఆయన చెప్పిండు కేసీఆర్ గారు, మోసపోకండి, మోసపోతే గోసపడతారు. ఇలా యూరియా కోసం రైతులు కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఆ రోజు మా నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా ఉంటే ఫోన్ కొడితే ఆటో వచ్చి పొలం కాడ యూరియా వేసిపోతున్నాయి. ఇలా ఉన్నదా పరిస్థితి? ఇక మా సత్యవతక్క పోయి లైన్లో నిలబడ్డది యూరియా కోసం. పరిస్థితి ఏంటంటే ఇవాళ అది మన నాయకురాలు కూడా చివరికి వాళ్ళ పొలంకు యూరియా కావాలంటే కూడా పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది ఆ లైన్లలో నిలబడి. రైతులైతే నిన్న చూసిన, నేను ఒక వీఆర్ఓ కాళ్ళు పట్టుకుంటున్నాడు, ఒక రైతు, ఒక వీఆర్ఓ కాళ్ళు పట్టుకుని, సారు నాకు ఒక యూరియా బస్తా ఇయ్యి అని చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నది. నా ప్రార్థన మీ అందరితో, దయచేసి దేశం బాగుపడాలి అనుకున్నప్పుడు ఆ పని మన ఇంట్లోంచే మొదలు కావాలి. మన ఇంట్లోనే, మన రాష్ట్రంలోనే, మన నగరంలోనే, మన పట్టణంలోనే, మన వార్డులోనే, మన గ్రామంలోనే పని మొదలు కావాలి. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాకైతే విశ్వాసం ఉంది. దేశానికి మనం ఎట్లా కాంట్రిబ్యూట్ చేసినామంటే, మన జనాభా భారతదేశంలో కేవలం 2.7, 2.8% మాత్రమే. కానీ జాతి నిర్మాణంలో మన పాత్ర ఎంత పెద్దది అంటే 5.2% మన కాంట్రిబ్యూషన్ జీడిపికి, భారతదేశం జీడిపి. అంటే జాతి నిర్మాణంలో భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పి తెలంగాణ బిడ్డగా గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. గొప్పతనం అది తెలంగాణది. ఇక్కడ నాయకత్వ పటిమ ఉండే. ఇలా ఉన్న సన్నాసులకు తెలివి లేక దివాలా తీసిన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ భారతదేశానికే బువ్వ పెడుతున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ. భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ. అట్లాంటి తెలంగాణను తిరిగి పట్టాలెక్కించాలి అంటే తప్పకుండా మళ్ళీ నాయకత్వం కావాలి. నాయకుడికి ఆ సమర్థత ఉండాలి. అది ఉన్న నాయకుడు, తెలంగాణను ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అట్లాంటి నాయకుడిని తిరిగి మనం తెచ్చుకోవాలి. దాంతోపాటు మనందరం కూడా రాబోయే 2 సంవత్సరాలు తప్పకుండా గట్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఎక్కడి వాళ్ళం అక్కడ మరి గట్టిగా పనిచేద్దాం. ఎక్కడి వాళ్ళం అక్కడ, ఎక్కడ సమస్యలు ఉంటే స్థానికంగా. ఒక మిత్రుడు నిన్నగాక మొన్న ఒక మాట అన్నారు నాతో, మీరు అందరూ భవన్లో, ఇక్కడ తెలంగాణ భవన్లో కేంద్ర కార్యాలయంలో బాగానే చేస్తున్నారు, జిల్లాల్లో ఇంకా యాక్టివిటీ పెంచాలని. తప్పకుండా పెంచుదాం. జిల్లాలలో, నియోజకవర్గాల్లో ఇంకా యాక్టివిటీ పెంచుదాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలే కాదు, ఎవ్రీడే కార్యక్రమాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుందాం. కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఇక్కడ ఇవాళ ఇంకొక ఉత్కృష్టమైన సందర్భం కూడా ఉంది. నిజానికి నిన్ననే 14 ఆగస్టు మన తెలంగాణ భవన్ నిర్మాణం జరిగి సరిగ్గా 20 సంవత్సరాలైంది.
20 ఏళ్ళు 2 దశాబ్దాలు నిండింది. పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు 2001లో జలదృశ్యంలో మనకు ఆ రోజు ఆశ్రయం ఇచ్చింది పెద్ద ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారిని గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మీరు ఎక్కడి నుంచో కాదు ఇక్కడి నుంచే నడపాలన్న, ఇంటి నుంచే నడపాలని చెప్పి జలదృశ్యంలో ఆయన ఇల్లును మనకు ఆ రోజు కిరాయికి ఇచ్చారు. ఇస్తే అక్కడ మన జెండా ఎగిరింది, మీకు తెలుసు. కానీ ఆ రోజున్న ప్రభుత్వం అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా తీసి మొత్తం సామాన్లు బయట వారేసి ఇటుకెళ్ళి వెళ్ళిపోవాలా మీరని చెప్పి, ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి మెడలు బట్టి మనం నూకేసింది. నూకేస్తే ఎక్కడ పోవాలనో తెలియని పరిస్థితి. ఎక్కడైనా కిరాయి తీసుకుందామంటే నిరంజన్ రెడ్డి గారికి, మత్స్యనాచారి గారికి నాకంటే బాగా తెలిసే విషయం, ఇంకా వారికి స్వానుభవం. ఆ రోజు కేసీఆర్ గారు చెప్తుంటే నాకు తెలుసు, ఆ రోజు కిరాయికి ఇచ్చేందుకు కూడా భయపడ్డారు. మనకు ఏదో ఒక పార్టీ ఆఫీస్ కిరాయి ఇచ్చేందుకు భయపడ్డారు. అప్పుడున్న హోంమంత్రి గారు ఫోన్ చేసి బెదిరించిండు, ఎట్లా ఇస్తారా మీరు టీఆర్ఎస్ కిరాయి? ఏం చేయాలనో తెలియని పరిస్థితి. చివరికి ఒక రెడ్డి గారు ఒక ఆయన ఎమ్మెల్యే కాలనీలోకి వెళ్ళిస్తే అక్కడ పోయి మనం పెట్టుకొని ఎన్నికలకు పోయేదాకా అక్కడే నడిపి ఇచ్చేంత వరకు మన నందినగర్లో కేసీఆర్ గారు ఇంటి నుంచే నడిపినాం. అది కూడా అప్పటి వరకు ఆ 6 months దాకా అక్కడి నుంచి నడిపిన పరిస్థితి. ఆడ నుంచి చివరికి మళ్ళీ ఈ ఎమ్మెల్యే కాలనీలో ఒక చిన్న కార్యాలయం తీసుకొని అక్కడి నుంచి నడుపుకున్నాం. ఆ తర్వాత 2004లో ప్రజల దయతోని ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అక్కడ చేరినారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన వాళ్ళు ఆ రోజు ఉమ్మడిగా పోరాడొచ్చినాం కాబట్టి 6 మంత్రులు ఉండే. అప్పుడు కేసీఆర్ గారు పట్టుబట్టి వెంటనే మనకు పార్టీ ఆఫీస్ కట్టాలి అని చెప్పి పట్టుబట్టి ఈ స్థలం ఎంపిక చేసినారు. నాకు బాగా గుర్తుంది, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి డిజైన్ అని చెప్పి దీని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరి ఇలా ఆర్కిటెక్ట్ గారు వచ్చినట్లేరు. నరసింహారావు గారిని ఒక ఆర్కిటెక్ట్ నేనే తీసుకొచ్చిన, మా ఫ్రెండ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఆర్కిటెక్ట్ ఆయన. ఆ నరసింహారావు గారిని పట్టుకొస్తే సార్కి ఆయన ఒక 4-5 డిజైన్లు చూపెట్టినాడు. సార్కి ఏం నచ్చలేదు. ఇట్లా కాదా ఇట్లా కాదా ఇట్లా కాదా అంటున్నారు. ఏమున్న సార్ మనసులో అర్థం కాలేదు. నేను అనుకోకుండా అప్పుడే కలకత్తా పోయినా. కలకత్తా పోతే అక్కడ ఒక అద్భుతమైన బిల్డింగ్ ఉంటుంది, విక్టోరియా మెమోరియల్ అని ఒక బిల్డింగ్ ఉంటుంది కలకత్తాలో. ఆ విక్టోరియా మెమోరియల్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను నేను. తీసుకొని నచ్చుతుందేమో దబ్బన చూద్దామని చెప్పి, చాలా బాగుంటుంది అపురూపంగా, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్ అది. ఆ విక్టోరియా మెమోరియల్ బిల్డింగ్ తీసుకొచ్చి సార్కి చూపెట్టిన. ఇది ఎట్లున్నది సార్ అంటే, సార్ అన్నారు బాగానే ఉంది కానీ ఇందులో అంతా ఇంగ్లీష్ వాసన ఎక్కువ ఉంది, బ్రిటిష్ వాళ్ళ వాసన ఎక్కువ ఉంది, అట్లా కాదు, మన దగ్గర మన స్టైల్లో, మన డెక్కనీ స్టైల్లో కట్టాలి, దీన్ని బేస్ చేసుకొని అని చెప్పి ఆర్కిటెక్ట్కి దీన్ని బేస్ చేసుకొని దీనికి ఇట్లా చేస్తే బాగుంటుంది. మన హైదరాబాద్ స్టైల్లో ఇప్పుడు మన కులీ కుతుబ్షాహీ టూమ్ చూసినా, లేకపోతే మన చార్మినార్ చూసినా, లేకపోతే మన పాత స్టైల్లో ఆ స్టైల్లో కొంత దీనికి ఆ టచ్ ఉండాలి అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పి ఈరోజు చూస్తున్న మీరు ఈ భవన డిజైన్ కూడా సారు దాదాపు ఒక 4-5 రోజులు దీని మీద శ్రమించి ఫైనల్గా డిజైన్ చేసినారు. చేసిన తర్వాత నాకు నిజంగానే తెలియక అడిగినాను సార్ను, సార్ ఇప్పుడు దేశంలో ఏ పార్టీకి ఇంత పెద్ద భవనం లేదు, ఎందుకు సార్ మనకి ఇంత పెద్దది? మనం అందులో అప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ అందరూ మనం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న ప్రాంతానికి పరిమితమైన పార్టీ, మీరు ఉప ప్రాంతీయ పార్టీ అందరూ. మరి గాంధీ భవన్ కూడా లేదు, వాళ్ళకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా చిన్నగానే ఉంది, మనకెందుకు సార్, మనం చిన్న పార్టీ కదా, చిన్న సైజు కదా మనది అంటే, సార్ ఒక మాట అన్నారు ఆ రోజు. ఏమన్నారంటే, అరే నీకు అర్థం కావట్లేదు, నిన్న మొన్నటి దాకా మన బ్రతుకు రోడ్డు మీద అన్నట్టు అయిపోయింది పరిస్థితి, ఎవడు ఎప్పుడు మెడలు పట్టి నొక్కుతాడో తెలియని పరిస్థితి ఉన్నది. నేను తెలంగాణ ప్రజలకు ఒక సందేశం ఇవ్వదలుచుకున్న ఈ భవనం ద్వారా, ఈ పార్టీ అనేది ఈ ఒక్క రోజుకో 2 రోజులకో కాదు, ఒక అద్దె కొంపలో కాదు, తెలంగాణ వచ్చేదాకా, తెలంగాణ నిర్మాణం జరిగేదాకా ఉంటుంది అని చెప్పడానికి ఈ భవనమే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ కావాలి, ఈ భవనమే ఒక నిదర్శనం కావాలి, ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక నిర్మాణం కావాలి. ఇది కేసీఆర్ గారు కోరుకున్నది. కోరుకుని ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన కట్టించారు. ఆ రోజు సుదర్శన్ రావు గారు ఉండేది మన హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడిగా, దర్శన్ అన్న ఆయన ఇన్ఛార్జ్గా ఉండే, మన వాళ్ళందరూ ఉన్నారు, కేఎస్ రత్నమన్న ఉండే, ఇంకా చాలామంది ఉండే పెద్దలు. దర్శన్ అన్న మన మధ్యన లేడు, రత్నమన్న పార్టీలో లేడు, బట్ పర్వాలేదు, చాలామంది అట్లా ఇక్కడే ఉండి మా చారంకులు అందరు కలిసి ఇదంతా సాఫ్ చేసి నిర్మాణం జరుగుతున్నప్పుడు నేను కూడా 1-2 సార్లు వచ్చిన పాత ఫోటోలు దొరికినాయి మొన్న. అక్కడ అన్ని రాళ్ళు రప్పల మధ్యలో, ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు తేళ్ల కుప్పలు, రాళ్ళు రప్పలు వాటి మధ్యన ఉండేది. అట్లాంటిది ఇవాళ నిఠారుగా ఎవరైనా కేబీఆర్లో వాకింగ్ చేస్తూ వస్తుంటే ఏందయ్యా ఇది అంటే తెలంగాణ భవన్ అని చెప్పుకునే విధంగా ఇవాళ అద్భుతమైన ఒక నిర్మాణం జరిగి, దాని ప్రారంభోత్సవం కూడా ఆ రోజు కేసీఆర్ గారు రామదాస్ గారిని పిలిచినారు, పిఎంకే రామదాస్ గారిని. ఎందుకు? ఆ రోజు మనకు అతి కొద్ది పార్టీలు మనకు గట్టిగా
తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ పార్టీలు. మొదటి మీటింగ్కేమో షిబు సోరెన్ గారిని పిలిచినారు కేసీఆర్ గారు 2001లో. ఆ తర్వాత రామదాస్ గారిని పిలిచి వారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభోత్సవం చేసుకొని సరిగ్గా నిన్నటికి 20 ఏళ్ళు నిండింది. మరి ఆ ఈ 20 ఏళ్లలో మనకు సేవలు చేసిన వాళ్ళు మన పార్టీ ఆఫీస్లో కూడా మన నాయకులు చాలామంది ఉన్నారు, మన కార్యకర్తలు చాలామంది ఉన్నారు, వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాలంటరీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్దాం. మన పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారిని గుర్తు చేసుకోకపోతే తప్పవుతుంది. మాజీ శాసన మండలి సభ్యులు, మొదటి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి కూడా ధన్యవాదాలు చెబుతూ, పార్టీ ఈ భవన నిర్మాణంలో రాళ్ళెత్తిన కూలీలకు, ఈ నిర్మాణంలో పాల్పంచుకున్న ఇంజనీర్లకు,